ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది శ్రీవారి భక్తులు కొంతకాలంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు, అదేవిధంగా వైకుంఠ ద్వారానికి సంబంధించిన బట్టి డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతూ ఉన్నారండి. సార్, మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు అని అడుగుతున్నారు. మీరందరూ కూడా అడుగుతున్నట్టుగానే మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరిగిందండి. మనకి రేపు డిసెంబర్ 24వ తారీఖున ఉదయం 11 గంటలకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. ఇది మనకి జనవరి నెలలో వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా సంవత్సరం బట్టి, అంటే ఈ 10 రోజులకి సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నీ కూడా ఒకే రోజున మనకి విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. రేపు జనవరి 10 నుంచి కంపేర్ చేస్తే 19 వరకు, అంటే సుమారుగా ఒక 10 రోజులు. రేపు డిసెంబర్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రమే మనకి వైకుంఠ ద్వారం ద్వారా, అంటే శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైకుంఠ ద్వారం ద్వారా, దాన్ని ఉత్తర ద్వారం అని కూడా పిలుస్తారు కాబట్టి దాని ద్వారా శ్రీవారి భక్తులను అయితే పంపించడం జరుగుతుందండి. మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఉత్తర ద్వార ప్రవేశం చేయడం పూర్వజన్మ సుకృతం అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్తుంటారు కాబట్టి సమస్త పాపాలన్నీ కూడా వైకుంఠ ఏకాదశి రోజున తొలగిపోతాయి అని చాలామంది హిందువులు భావిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించిన బట్టి ఈ 10 రోజుల దర్శన టికెట్లని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆఫ్లైన్లో మనకి తిరుపతిలో 9 ప్లేసుల్లో ఇవ్వడం జరుగుతుందండి. ఆ 9 ప్లేసులు కూడా నేను ఇక్కడ వీడియో పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ ప్లేసులన్నీ కూడా ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఏ ప్లేస్లో అయితే స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారో ఇప్పుడు కూడా అదే ప్లేస్లో ఇంచుమించుగా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున, అంటే 4 గంటల నుండి 4 గంటల 40 నిమిషాల నుండి మనకి ఈ వీఐపీకి సంబంధించిన బట్టి ప్రోటోకాల్కి సంబంధించిన బట్టి దర్శనాలు అయితే స్టార్ట్ అవుతాయండి. అదేవిధంగా మనకి ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్యలో మనకి ఆ స్వామివారి యొక్క స్వర్ణరథం ఏదైతే ఉందో అది తిరుమల మాడవీధిలో తిరగడం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి పర్వదినాల్లో, అంటే ఈ 10 రోజులు కూడా ఎవరైతే తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రకమైనటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ ఉంటే మాత్రమే స్వామివారి యొక్క దర్శనానికి అయితే మిమ్మల్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. లేదంటే మీరు నార్మల్గా తిరుమల కొండపైకి వెళ్ళొచ్చు. తిరుమల కొండపై ఉన్నటువంటి వివిధ క్షేత్రాలను కూడా మీరు చూడొచ్చు తప్ప శ్రీవారి యొక్క దర్శనానికి అయితే ఖచ్చితంగా ఆన్లైన్లో కానీ, అదేవిధంగా మీకు ఆఫ్లైన్లో ఈ 9 ప్లేసుల్లో ఏదో రకమైనటువంటి దర్శన టికెట్, అంటే టోకెన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఉత్తర ద్వార ప్రవేశం చేయడానికి కూడా కుదురుతుందండి. అంటే వీఐపీలు, అదేవిధంగా 300 రూపీస్ స్పెషల్ దర్శనం ఉన్నటువంటి భక్తులు, అదేవిధంగా మనకి ఇప్పుడు అంటే తిరుపతిలో ఇస్తున్నటువంటి టోకెన్లు ఎవరైతే ఇస్తున్నారో వీళ్ళందరికీ కూడా వైకుంఠ ద్వార ప్రవేశం అయితే ఉంటుందండి ఖచ్చితంగా. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్తే మట్టుకి 10 రోజులు కూడా, అంటే జనవరి 10వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అయితే కొద్దిగా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మిత్రులందరూ ముందుగానే ఈ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో దర్శన టికెట్లు అన్నది మనకి 23వ తారీఖున ఉదయం 11 గంటలకి విడుదల అవడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కూడా మనకి అందరిలాగే జయ విజయాల దగ్గర నుండి మాత్రమే మీకు దర్శనం ఉంటుందండి. మీకు అంటే శ్రీవారి టెస్ట్ డోనర్స్ కంటే మనకి ఎప్పుడు కూడా మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఆ విధంగా ఉండదు. ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా అందరిలాగే జయ విజయాల దగ్గర నుండి మాత్రమే మీరు దర్శించుకుని రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి 10 రోజుల్లో కూడా కొన్ని రకాల స్వామివారి యొక్క దర్శనాలు అయితే రద్దు చేయడం జరిగిందండి. అవి ఒకటొకటిగా నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి, వీఐపీ లెటర్ల ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో
మీకు ఈ 10 రోజులు కూడా శ్రీవారి యొక్క దర్శనాలకైతే అనుమతించరండి. అంటే ఈ లెటర్లు అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఎమ్మెల్సీ గాని, టీటీ బోర్డ్ మెంబర్స్ కానీ, అదేవిధంగా ప్రోటోకాల్‌లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా, వీఐపీ లెటర్ల ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో, ఈ 10 రోజులు కూడా ఆ లెటర్‌లన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. కాబట్టి మీరు కూడా స్వామివారికి దర్శనం టికెట్లు ముందుగానే బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి శుభదం ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క దర్శనాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్జిత సేవలన్నీ కూడా మనకి ఈ 10 రోజులు కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే రద్దు చేయడం జరిగింది. అంటే మనకి కళ్యాణం గాని, ఉంజలి సేవ గాని, సహస్రదీప అలంకరణ గాని, ఆర్జిత బ్రహ్మోత్సవం గాని, ఇవన్నీ కూడా ఆర్జిత సేవలే కాబట్టి మనకి ఆర్జిత సేవలన్నీ కూడా మనకి 10 డేస్ కూడా రద్దు చేయడం జరిగిందండి. దాంతో పాటు మనకి గోవిందమాల వేస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు ఎటువంటి స్పెషల్ దర్శనాలు అయితే కేటాయించడం లేదు కాబట్టి మిత్రులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు మనకి సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా మీకు ఈ 10 రోజులు కూడా స్వామివారి యొక్క దర్శనాలు అయితే, అంటే మీకు కోటాలో దర్శనాలు అయితే రద్దు చేయడం జరిగిందండి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్దాం అనుకునేటువంటి శ్రీవారి భక్తులు మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ ఉంటుందండి. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన బట్టి అన్ని అప్డేట్స్ కూడా పూర్తిగా రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతంగా రేపు 23వ తారీఖున శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి, 24వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది విడుదల చేస్తారు కాబట్టి మీరందరూ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.